బ్లాక్ అయితే మీకు తెలుసు, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్య నైనీ బ్లాక్ పంచాయతీ లాస్ట్ కు ఏదో ఉరుమురిగి విలేకరుల మీద పడ్డట్టు అది లాస్ట్ కు కొంతమంది జర్నలిస్టులు అరెస్ట్ అయ్యేదాకా పోయి మంత్రులు బహిరంగంగా మా వాటాలేంది మా కాంట్రాక్ట్ లేదని మంత్రులు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు నైనీ కోల్ బ్లాక్ విషయంలో ఏ రకంగా రోడ్డు మీద పడడం కూడా మీరందరూ చూసినారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ రోజు పరిస్థితి ఏమైపోయిందంటే మీరు అసలు సింగరేణికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత డ్యూస్ అనేది అడ్డగోలుగా పెరుగుతూ పోతా ఉన్నాయి. అసలు డ్యూస్ చెల్లించడం లేదు. సింగరేణి నుంచి ప్రభుత్వం బొగ్గు తీసుకుంటుంది, సింగరేణి నుంచి ప్రభుత్వం కరెంటు తీసుకుంటుంది. మరి మనం కూడా బొగ్గు తీసుకున్నాం, బీఆర్ఎస్ హయాంలో బొగ్గు తీసుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందే ఎంత డ్యూస్ ఉండేది, బీఆర్ఎస్ రాకముందు ఎంత డ్యూస్ ఉంటే బీఆర్ఎస్ వచ్చినాక కోల్ డ్యూస్ ఎంత పెరిగింది అనేది ఒకసారి మీరు గమనిస్తే మనం 2014లో అధికారంలోకి వచ్చేనాటికే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఉన్నాయి, ఓ 2,500-3 వేల కోట్లు ఉన్నాయి. మనం 10 ఏళ్లు గవర్నమెంట్ లో ఉన్నాం. పాత 3,000 మనం 10 ఏళ్లు కలిపితే 7,000 కోట్లు సింగరేణికి డ్యూ ఉండే. ఏది టీఎస్ జెన్కో నుంచి బొగ్గు సింగరేణికి ఇవ్వాల్సిన డబ్బు 7,000 కోట్లు. అంటే పాత 3,000 ఉన్నాయి, మన ప్రభుత్వం రాకముందే 2,000-3,000 ఉంది. కొత్తగా మన హయాంలో ఎంత డ్యూ ఉన్నట్టు 4,000 కోట్లు. ఈ రోజు ఎంత ఉందో తెలుసా మీకు? 21,000 కోట్లు. ఇది బొగ్గుది మాట్లాడుతుంది. సింగరేణికి కరెంట్ ఇస్తుంది, సింగరేణి రాష్ట్రానికి బొగ్గు ఇస్తుంది. నేను ఇప్పుడు బొగ్గుది మాట్లాడుతున్నాను. టీఎస్ జెన్కోకి ఇచ్చిన బొగ్గు మనం దిగిపోయే నాటికి రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ 7,000 కోట్లు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డ్యూస్ ఎంత అంటే 21,000 కోట్లు. అంటే ఎంత పెరిగింది 2.5 సంవత్సరాల్లో? 14,000 కోట్లు. 14,000 కోట్లు పెరిగింది. 7 నుంచి 21. 14,000 కోట్లు 2.5 సంవత్సరాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం 14,000 కోట్లు సింగరేణికి బాకీ పడింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. మనం 10 ఏళ్లలో బాకీ పడ్డది ఎంత? 4,000. 2.5 ఏళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ పడ్డది ఎంత? 14,000. ఇది ఒకటా సింగరేణి? మనం కట్టుకుంటూ పోయినాం. కొత్తగా మధ్యలో 2 ఏళ్ళు కరోనా వచ్చింది. కరోనా వచ్చి ఆర్థిక సంక్షోభం వచ్చి ప్రభుత్వంలో ఎకానమీ స్లో డౌన్ అయ్యి కరోనా వల్ల కొంత ఇబ్బంది కలిగి ఆ 2 ఏళ్ళు కొంచెం పేమెంట్ చేయలేము మనం. అందువల్ల ఈ 4,000 కోట్లు డ్యూ వచ్చింది. బట్ వీళ్ళకి ఏమైంది? ఇప్పుడు ఒక్క రూపాయి కూడా బొగ్గుకి ఇస్తలేదు సింగరేణి. దాంతో 14,000 కోట్లు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో బొగ్గు తీసుకొని సింగరేణికి 1 రూపాయి ఇవ్వలేదు.